వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. వినాశకాలే విపరీత బుద్ధి. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అధికారం పోయాక అసహనం. ఇది ఏపీలో మాజీ మంత్రుల పరిస్థితి. ప్రజలు చీత్కరించుకున్న, ఓటమితో బుద్ధి చెప్పిన వైసీపీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిన్న అంబటి, నేడు రోజా. నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే రాజకీయం అనుకుంటున్నారా? అసలు టీటీడీ చైర్మన్ పై రోజా చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారా? గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు వంటి నేతలు అసెంబ్లీ సాక్షిగా మీడియా ముందు వాడిన భాషా ప్రయోగాలు అందరికీ గుర్తే. బూతులతో రెచ్చిపోవడం, ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు వీరికి గట్టి గుణపాఠం చెప్పారు. అయితే అధికారం పోయినా సరే అదే పంథాను కొనసాగిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు చీత్కరించుకున్నా ప్రవర్తనలో మార్పు రావడం లేదు. గత 5 ఏళ్ల పాలనలో బూతు పురాణాలతో ఏపీ రాజకీయాలను కలుషితం చేసిన కొందరు వైసీపీ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆ పార్టీ నేతల భాషా ప్రయోగం. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతల తీరును సామాన్య ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్న వీరికి ఓటర్లు అత్యంత దారుణమైన ఓటమితో బుద్ధి చెప్పారు. ఓటమి తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి రోజా ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిని ఎంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. టీటీడీ చైర్మన్ని పట్టుకుని 4 పీకుత అంటూ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మహిళా నేతగా ఉండి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంస్థ చైర్మన్ పట్ల, అది ఒక బహిరంగ వేదికపై ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడటం ఏంటని సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు. రాజకీయ విమర్శలు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఆ విమర్శలు హుందాగా ఉండాలి. అంతే తప్ప పీకుత, కొడత అనే వీధి రౌడీల భాష మాడటం రోజా స్థాయికి తగదని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహాలో ఇష్టం వచ్చినట్లు పెట్టరేగిపోయి తీవ్ర విమర్శల పాలయ్యారు. అంబటి మాటల వల్ల పార్టీకి జరిగిన నష్టం కళ్ల ముందే కనిపిస్తున్నా రోజా మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. విమర్శల వెనుక విషయం ఉండాలి, కానీ కేవలం వ్యక్తిగత దూషణలే లక్ష్యంగా పెట్టుకుంటే ప్రజలు హర్షించరనే సత్యాన్ని వైసీపీ నేతలు విస్మరిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒకవేళ స్కాములు జరిగి ఉంటే సాక్ష్యాలతో సహా బయటపెట్టాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వేదికగా సామాన్య భక్తులను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టినంత మాత్రాన ఎవరి వ్యక్తిగత ఇమేజ్ తగ్గదు. ముఖ్యంగా బీఆర్ నాయుడు లాంటి నిబద్ధత గల వ్యక్తులపై చేసే ఆరోపణలు సూర్యుడిపై ఉమ్మివేయడం లాంటిదే. బీఆర్ నాయుడు పదవిని స్వీకరించిన మొదటి రోజే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. శ్రీవారి సన్నిధిలో వీఐపీ సంస్కృతి తగ్గి సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి అని ఆయన చెప్పడమే కాదు, ఆచరణలో చూపిస్తున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా ఉండేలా శాస్త్రీయమైన పద్ధతులను ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండే గదుల నిర్వహణను మెరుగుపరిచారు. టీటీడీ బోర్డు నిర్ణయాల్లో గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకత తీసుకొచ్చారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్ట ఏ విధంగా దెబ్బతిందో భక్తులందరికీ తెలుసు. అపవిత్రమైన కల్తీ నెయ్యి వ్యవహారం మొదలుకొని టీటీడీ ఆస్తుల దుర్వినియోగం వరకు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడేలా ప్రస్తుత బోర్డు ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం వస్తున్న ఆదరణకు తట్టుకోలేక కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తుడికి లభిస్తున్న గౌరవం, అన్నప్రసాద వితరణలో నాణ్యత, దర్శనాల్లో సౌలభ్యం చూసి ప్రజలు హర్షిస్తుంటే విమర్శకులు మాత్రం బురద జల్లుతున్నారు. తిరుమల కొండపై అడుగుపెట్టిన భక్తుడికి ఇప్పుడు సరికొత్త అనుభూతి ఎదురవుతుంది.
క్యూలైన్ల నుంచి మాడవీధుల వరకు, గదుల నుంచి పరిసరాల వరకు అత్యంత పరిశుభ్రతకు టీటీడీ పెద్దపీట వేసింది. సకల సౌకర్యాలతో భక్తుల ఇబ్బందులను తొలగిస్తూ టీటీడీ ప్రతిష్టను బీఆర్ నాయుడు అమాంతం పెంచేశారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం ప్రశాంతంగా లభించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తుంది. గతంలో ప్రసాదాల నాణ్యతపై అనేక వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సీన్ మారింది. తిరుమల లడ్డు ప్రసాదం మళ్లీ తన పూర్వపు రుచిని, నాణ్యతను సంతరించుకుంది. అన్నప్రసాదం దగ్గర వినియోగిస్తున్న నెయ్యి, సరుకుల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు భక్తుల్లో పూర్తి భరోసాను నింపాయి. రాజకీయ వైరుధ్యాలు ఎలా ఉన్నా వాస్తవాలను దాచలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలతో స్పష్టమైంది. స్వయంగా తిరుమలను సందర్శించిన అంబటి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను, పరిశుభ్రత సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడై ఉండి కూడా అంబటి రాంబాబు మెచ్చుకున్నారంటే క్షేత్రస్థాయిలో పనితీరు ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంబటి రాంబాబు వంటి సీనియర్ నేతకే కనిపించిన వాస్తవాలు రోజాకు, కొడాలి నానికి ఎందుకు కనిపించడం లేదన్నది ఇప్పుడు భక్తుల ప్రశ్న. బీఆర్ నాయుడుని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల వారి ఇమేజ్ తగ్గుతుందే తప్ప నాయుడు వ్యక్తిత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. రాజకీయం కోసం దైవక్షేత్రాన్ని, అక్కడ జరుగుతున్న మంచిని కూడా తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం అని సామాన్య భక్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తున్నప్పుడు, ప్రజలు దానిని ఆస్వాదిస్తున్నప్పుడు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్న సంస్కరణలు భక్తుల మన్ననలు పొందుతున్నాయి. విమర్శలు చేసేవారు వాస్తవాలను గ్రహించకపోతే ప్రజల్లో వారి పలుచన కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఒకవేళ తప్పులు జరిగితే సాక్ష్యాలతో నిలదీయాలి. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల ఎదుటివారి ఇమేజ్ తగ్గదు కదా. మాట్లాడేవారి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూటమి నేతలకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఆమె పట్ల ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా ప్రజల్లో పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయం అంటే తిట్టడం కాదు, ప్రజల పక్షాన నిలబడటం. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా పాత వాసనలని నమ్ముకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో మైలేజ్ రాదు సరికదా, రాజకీయంగా మరింత సమాధి అవుతారన్నది చేదు నిజం. ఇప్పటికైనా రోజా వంటి నేతలు పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి.